కులగణన జరిగిందా సార్? ఎక్కడ ఆంధ్ర తెలంగాణ కేంద్రంలోనా? తెలంగాణలో ఈ కులగణన అనేది పెద్ద బూటకం. ఖాళీ రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాల కోసం చేసుకున్నటువంటి కులగణన ఇది. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మేము వలసదారులుగా శ్రీకాకుళం కృష్ణా జిల్లాల నుండి మాది కళింగ బీసీ అనే ఒక కులం ఉండే. మేము 1,00,000 కుటుంబాలు హైదరాబాద్లో గత 50-60 సంవత్సరాల నుండి జీవిస్తున్నాం. మేము మా జనరేషన్ వచ్చేసరికి మేము 30 ఇయర్స్ అవుతుంది ఇక్కడ ప్రశాంతంగా బతికే వాళ్ళం. మా పిల్లల్ని మేము కూలీనాలి చేసుకొని స్కూళ్ళలో జాయిన్ చేసుకొని ఆ ఫీజుల కోసమో లేకపోతే ఈ ఉద్యోగాల కోసమని పాటుపడుతూ వీళ్ళకి ఓట్లు వేసుకుంటూ వీళ్ళని నమ్మి ఇక్కడే బతికాం. కానీ సడన్గా ఎప్పుడైతే ఈ ఆంధ్రప్రదేశ్ డిమార్టేషన్ చేశారో అప్పుడు కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా వచ్చి అసెంబ్లీలో ఒక 28 కులాలని తీసివేయటం జరిగింది. అందులో మాది కూడా బీసీఏ కళింగ. మేము ప్రత్యేకించి మేము ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అన్నారు కానీ మొట్టమొదటి నుంచి ఆంధ్రే కదా, ఉమ్మడి ఆంధ్ర. కాబట్టి మాకు ఆ కులాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి కేసీఆర్ 10 సంవత్సరాలు మోసం చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న వచ్చి ఈ కులగణన లిస్టులో అవన్నీ అడిగారు, కానీ ఈ కులం ఇక్కడ లేదు కాదని యాక్చువల్గా మాలాంటి వాళ్ళు చెప్పింది పూర్తిగా ఎంటర్ చేయడం కూడా మానేశారు. దీనికి అనుకూలంగా మేము సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాము. ఇప్పటికీ 15 సంవత్సరాలు అవుతున్నా పెండింగ్ అనే చెప్తాను. దీనికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ స్పందించట్లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ స్పందించలేదు. ఇప్పుడు కాంగ్రెస్లో ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారిని అందరము ఒక 50,000 మంది వెళ్ళి కలిస్తే మీకు తప్పకుండా నెల రోజుల్లో మీ కులాన్ని నేను పునరుద్ధరిస్తానని ఒక మాట ఇచ్చి ఈ గవర్నమెంట్ కూడా తీరనటువంటి అన్యాయం మోసం దగ మాకు చేసింది. కాబట్టి రేపు ఎప్పుడైనా ఎలక్షన్ వస్తే మేము ఈ గవర్నమెంట్కి తప్పకుండా మా కులం వారు కానీ మా ఓటర్లు కానీ ప్రభావితం చేసి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఎటువంటి జడుపు లేదని చెప్తున్నాం మీకు క్లియర్గా. మీ ఇంటికి వచ్చి యాక్చువల్లీ తీసుకున్నారండి కులగణన? మీ ఇంటికి వచ్చారా? వచ్చారు, తీసుకున్నారు, కానీ మేము చెప్పే డీటెయిల్స్ ఇవి మాకు ఇక్కడ సంబంధించవు, మీరు చెప్పేవి ఏవి వర్తించవు అని ఆ ఫామ్ని వాళ్ళు అక్కడే మళ్ళీ కట్ చేసుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది. అలా మొత్తం మా 1,00,000 కుటుంబాలకి అన్యాయం జరిగింది. మాకు ఇల్లు ఉన్నాయి, ఇక్కడ అప్పుడులో వచ్చిన ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నాయి, ఓటు కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, కానీ మా కులాన్ని మాత్రం ఇప్పటికీ పునరుద్ధరించట్లేదు. మరి మేము చేసిన పాపం ఏంటో ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు డిమార్టేషన్ అయిన తర్వాత కూడా మా వల్ల ఏం అన్యాయం జరిగిందో అటు బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ మాకు తెలియట్లేదు. దీనిపైన మాత్రం మేము చాలా తీవ్రమైనటువంటి నిరసనలు రాబోయే రోజుల్లో చేస్తాం. ప్రతి ఎలక్షన్లో మేము ఏ గవర్నమెంట్ అయినా గట్టిగా ప్రశ్నిస్తాం, దీనికోసం ఇంకా ఫైట్ చేస్తాం. ఒకవేళ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తున్నారు వాళ్ళు చేయలేదు, కాంగ్రెస్ కూడా చేయలేదు అని కదా, కానీ మామూలుగా కాంగ్రెస్ బీఆర్ఎస్లో మీకు ఏ పార్టీ అన్నా కొంచెం అనిపించిందా? మాకు ప్రతిసారి ఎలక్షన్ల ముందు మమ్మల్ని దువ్వి మమ్మల్ని పిలిపించుకొని మా నాయకులకి పావలో ₹10 ముట్ట చెప్పి మోసం చేసి వాళ్ళ ద్వారా మమ్మల్ని అందరినీ మోసం చేసి అప్పుడు 10 సంవత్సరాలు ప్రతి ఎలక్షన్లో బీఆర్ఎస్ లబ్ధి పొందింది. ఇప్పుడు గత ఎలక్షన్లో కాంగ్రెస్ కూడా మా ద్వారా లబ్ధి పొందింది. కానీ నెక్స్ట్ మేము ఏ నాయకుడిని మా కులంలో ఉన్న పెద్దల్ని కూడా నమ్మం, నేరుగా మా ఓటుతోనే సమాధానం చెప్తాం. ఈ అన్యాయాన్ని మేమే ఎదుర్కొంటాం. కులగణన జరిగిందంటున్నారా సార్? కులగణన మీ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకున్నారా మీరు? వాళ్ళు వచ్చారండి, తీసుకున్నారు, చాలా మంచిగా చేసుకున్నారు. అందరు వచ్చారు, మొత్తం అన్ని డీటెయిల్స్ తీసుకున్నారండి. మేము కూడా సహకరించాం, వాళ్ళకు కూడా కులగణనలు చేస్తున్నారండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు మంచిగా చేస్తున్నారు, పథకాలు కూడా అన్నిటి కోసం డీటెయిల్స్ తీసుకున్నారండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కులగణన అంటే వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే తప్పుడు లెక్కలు జరిగాయని అయితే ఇప్పుడు అంతా గొడవలు జరుగుతున్నాయి కదా, సరిగ్గా చెయ్యలేదు కులగణన అని వస్తున్నాయి. దాని గురించి మీరు ఏమనుకుంటారు? కరెక్ట్గానే జరిగిందా ఇది? మేమైతే కరెక్ట్గానే జరిగింది అనుకుంటున్నామండి. మ్యాక్సిమం అందరైతే సపోర్ట్ చేసి అందరూ డీటెయిల్స్ ఇచ్చారు, దాని ప్రకారం అన్నీ చెప్పారు. ఏదో కొంతమంది అపోజిషన్ వాళ్ళు కేసీఆర్, పద్మారావు 2-3 వాళ్ళ డీటెయిల్స్ చేయలేదు, వాళ్ళ డీటెయిల్స్ ఉండవేమో దాంట్లో, కానీ మిగతా అందరు వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. మాకు తెలిసినంత వరకు అందరు బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేసిన మందకృష్ణ మాధవి కూడా అన్ని కరెక్ట్గా చేసి అని చెప్పి అన్నాడు కదా, ఆయనకు తెలిసినంత తెలియదు కదా, ఇలాగైతే బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదవిలోకి వచ్చి అంటే పవర్లోకి వచ్చి 1 సంవత్సరం దాటింది కదా, మీకు ఈ పార్టీ ఎలా అనిపించింది, ఇంతకు ముందు పార్టీ ఎలా అనిపించింది మీకు?
ఇంతకుముందు 10 సంవత్సరాలు చేసిన గవర్నమెంట్ చేయనన్ని పనులు ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందండి. 6 కరెంట్లో కూడా చాలా వరకు ఫ్రీ కరెంట్ కానీ మళ్ళీ గ్యాస్ 500 గ్యాస్ కానీ అలాంటి చాలా పథకాలు అమలయ్యండి. మిగతా కూడా అవుతున్నాయి, చాలా బాగా చేస్తున్నారండి. ఇప్పుడు రేషన్ కార్డు కూడా స్టార్ట్ అయింది. 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఒక్కసారి కూడా వాళ్ళు ఇవ్వలేరు, అప్లికేషన్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డు కూడా స్టార్ట్ అయిపోయాయండి. అన్నీ చేస్తున్నారండి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. తొందరగా అయిపోతున్నాయి, చాలా మంచిగా అవుతుందండి. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.